ఆయన హాయ్. అన్న ప్రభాస్ గారు కన్నప్ప మూవీలో ఒక మంచి రోల్ అయితే చేస్తున్నారు కదా, రుద్రుడు క్యారెక్టర్. ఇది ఆ ఫ్యాన్ గా మీ ఒపీనియన్ ఏంటి దాన్ని? నా లుక్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. చూడాలి, ఇంకా ఆయన రోల్ ఏమి ఇచ్చారో మనకు తెలియదు కదా. సో ఆ రోల్ అయితే కష్టం ప్రభాస్ ఫ్యాన్స్. రుద్రుడు క్యారెక్టర్ లో ఆయన సెట్ అవుతున్నారా ప్రభాస్ గారు? ఆయన దేనికైనా సెట్ అవుతాడు, డైరెక్టర్ చేసేదాన్ని బట్టి. ఇంకా కన్నప్ప సినిమా అసలు ఈ నెల ఏప్రిల్ 25వ తారీఖున రావాలి, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది కదా, దేని వల్ల అనుకోవచ్చు? మేబీ ప్రొడక్షన్ ఇష్యూస్ ఆర్ లేకపోతే ఏదైనా గెట్టింగ్ ఆర్ లేకపోతే మళ్ళీ ప్రొడక్షన్ ఏం చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు ప్రభాస్ గారు ఈ కన్నప్ప మూవీకి ప్రభాస్ గారి కోసం వెళ్తారా, మిగతా ఆర్టిస్టులు ఎవరైతే మంచు విష్ణు గారు మా వీళ్ళందరి కోసం వెళ్ళే అవకాశం? అఫ్ కోర్స్ ప్రభాస్ లేకపోతే వాళ్ళకి కూడా మార్కెట్ లేదు కదా, అందుకే ఆయనను పెట్టారు దానికి. ఆయన ఫస్ట్ ఏమో 6 minutes అన్నారు, దాని తర్వాత ఏమో ఇప్పుడు 8 minutes 15 minutes అంటున్నారు. ఎలా ఉండొచ్చు, ఎన్ని నిమిషాలు ఉండొచ్చు ఆయన రోల్? ఇప్పుడు ఆయన ఎక్కువ ఉంటే ఆయన కలెక్షన్స్ ఎక్కువ పెరుగుతాయి, లేకపోతే తగ్గుతాయి, అంతే కదా. ఇప్పుడు అందుకే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు వాళ్ళు. మోహన్ లాల్ గారు కూడా ఉన్నారు, ఆయనకి ఉన్న ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉందా? అదే అందుకే అంటున్నా, ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు. ఫ్రమ్ బాలీవుడ్ అక్షయ్ కుమార్ తీసుకున్నారు, అటు నుంచి మోహన్ లాల్, ఇక్కడ ప్రభాస్. అలా ఓకే, చూస్తే అక్షయ్ కుమార్ గారు అలాగే కాజల్ అగర్వాల్ గారు వీళ్ళిద్దరు రోల్ ఎలా ఉండొచ్చు? అది అంత చూడలే బ్రో, అంత ఐడియా. మరి ప్రభాస్ గారు నెక్స్ట్ స్పిరిట్ లో చేస్తున్నారు కదా ఒక మంచి రోల్, ఎలా ఉండొచ్చు స్పిరిట్ లో? అది ఎలాగైనా బ్లాక్ బస్టర్. సందీప్ రెడ్డి వంగ ఇక ఆయన టేకింగ్ తెలుసు, ఆయన మేక్ ఓవర్ ఎలా చేస్తాడో ప్రభాస్ చూడాలి అంతే. సినిమా అయితే హిట్టే, బట్ మేక్ ఓవర్ ఎలా చేస్తాడు అంటే ఆయన స్టేట్మెంట్ ప్రకారం బిఫోర్ బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నారు కదా, ఇప్పుడు నా మూవీ తర్వాత అని అన్నారు, చూడాలి. అంటే ప్రభాస్ గారు ఈ సినిమాలో ఒక మంచి కాప్ రోల్ అయితే చేస్తున్నారు కదా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు వచ్చి మనం ఆ కట్అవుట్ కి ఎప్పుడు చూడలేదు, ఎలా ఉండొచ్చు ఫస్ట్ టైం చూసి? అదే ఫస్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నా. ఆయన ప్రతి ఒక్కటి చేశాడు, లైక్ రాజులాగా, హీరోలాగా, విలన్ అంటే లైక్ అన్ని రోల్స్ చేశాడు. దీనికోసం వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ, లైక్ స్పిరిట్ అండ్ సలార్. సందీప్ రెడ్డి వంగ అంటే ఒక మాస్ డైరెక్టర్, ఒక సెన్సేషనల్ డైరెక్టర్. అది కూడా మనకి ప్రభాస్ గారు అంటే ఒక పాన్ ఇండియా వరల్డ్ స్టార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి గుర్తింపు అయితే ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ కోసం ఏం చెప్తారు? అదే ఇది ఎట్లాగైనా బ్లాక్ బస్టర్ కాంబోని, ఎందుకంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా మొన్న రీసెంట్ గా ధోనితో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఆయనది కూడా అదే రేంజ్ లో వదిలాడు కదా. సో ఎక్స్పెక్టింగ్ ఎవరిని అది ఎవరో తెలియదు, చైనీస్ కి సంబంధించి ఒక సూపర్ ఏదో వీళ్ళు మనం రోల్ చేసుకుంటారు, వాళ్ళు ఏం తీసారో మనకు తెలియదు. బట్ ఆయన విలన్ అయినా ఏదైనా బాగానే సెట్ చేసుకుంటాడు సందీప్ రెడ్డి వంగ. నెక్స్ట్ ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ గారిది? ఇప్పుడైతే సలార్ కోసం చూస్తాం, సలార్ 2. మరి సలార్ 2 ఇంకా లేట్ అవుద్దిగా. లేట్ అయినా పర్లేదు దానికోసం. అది వాళ్ళకి లాభాల కోసం పెట్టుకున్నది, ప్రభాస్ కోసం అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.